గజరాజు ముఖముతోని ఆ బాలుడు ఘనముగా వెలుగుతుండో ఓయమ్మ గజరాజు ముఖముతోని ఆ బాలుడు ఘనముగా వెలుగుతుండో ఓయమ్మ సుక్కల్లో చంద్రునోలే ఆ బాలుడు సక్కంగా కనిపించెనో అప్పుడు సుక్కల్లో చంద్రునోలే ఆ బాలుడు సక్కంగా కనిపించెనో అప్పుడు బ్రహ్మాది దేవుళ్ళు శివగణములందరూ ముక్కోటి మునులంతా కైలాసం చేరిండ్రు బాలుణ్ణి చూసి మురిసిపోతున్నారు బాలుణ్ణి చూసి మురిసిపోతున్నారు బాలుణ్ణి చూసి మురిసిపోతున్నారు అప్పుడా బాలునికి గజముఖుడాని పేరైతే పెట్టినారు దేవుళ్ళంతా అప్పుడా బాలునికి గజముఖుడాని పేరైతే పెట్టినారు దేవుళ్ళంతా గణమూల కదిపాతాని ఆ బాలుని గణపాతాని పిలిచిరి ప్రేమతో గణముల కరిపాతాని ఆ బాలుని గణపాతాని పిలిచిరి ప్రేమతో అప్పుడా శంకరుడు దేవాన దేవుళ్ళు అందరినీ విలిపించి బాల గణపతినేమో తన కొడుకుగానైతే ప్రకటించినాడమ్మా తన కొడుకుగానైతే ప్రకటించినాడమ్మ తన కొడుకుగానైతే ప్రకటించినాడమ్మ వేద మంత్రాలతోని ఆ గణపతికి జంజీరమెయ్యాలని శివుడనుకునే వేద మంత్రాలతోని ఆ గణపతికి జంజీరమెయ్యాలని శివుడనుకునే బంగారు పల్లెంలున్న జంజీరాన్ని పొట్టు పొట్టు గురికిండు ఆ మూషికుడు బంగారు పల్లెంలున్న జంజీరాన్ని పొట్టు పొట్టు దొరికిండు ఆ మూషికుడు పొట్టు పొట్టైనట్టి జంజీరాన్ని చూసి శివపార్వతులైతే ఏమీ తోచక వాళ్ళు ఏమీ చేద్దుమాని బాధపడవట్టిరి ఏమి చేదుమాని బాధపడబట్టిరి ఏమి చేదుమాని బాధపడబట్టిరి పక్కనే ఉన్నాదమ్మో నాగా సర్పం ఏమంటా ఉన్నాదమ్మో వాళ్ళతో పక్కనే ఉన్నాదమ్మో నాగ సర్పం ఏమంటా ఉన్నాదమ్మో వాళ్ళతో మీరనుమతించినచో ఆ గణపతికి జంజీరమైతాననే ఆ సర్పము మీరనుమతించినచో ఆ గణపతికి జంజీరమైతాననే ఆ సర్పము ఆ మాటలు విన్న శివపార్వతులైతే సంతోషపడుకుంటా ఆ నాగ సర్పాన్ని గణపతికైతేను జంజీరంగేసిరి గణపతికైతేను జంజీరంగేసిరి గణపతికైతేను జంజీరంగేసిరి అప్పుడు శంకరుడు ఆ గణపతికి బ్రహ్మోపదేశం చేయ సంకల్పించే గణపయ్య చరితం వినరే ఓయమ్మలు ఆ దేవుని లీలలు గనరే మాయమ్మలు తుమ్మెద రూపంలోన ఆ మూషికుడు చెవిలోన మోగబట్టే గుయ్ గుయ్యాని గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య గజముఖ నాముడమ్మో మా గణపయ్య అది విన్న గణపయ్య తుమ్మెద రూపంలున్న మూషికున్నైతేను తన తొండముతోని అదిలించినా గాని పోలేదు మూషికుడు అదిలించినా గాని పోలేదు మూషికుడు అదిలించినా గాని పోలేదు మూషికుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఆ మూషికుడు గణపతికి వెట్టావట్టే అప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఆ మూషికుడు గణపతికి వెట్టాబట్టే అప్పుడు విసిరిగొట్టిన వదలడు ఆ మూషికుడు ఎంత గొట్టిన పోడమ్మో ఆ మూషికుడు విసిరి కొట్టిన వదలడు ఆ మూషికుడు ఎంత కొట్టిన పోడమ్మో ఆ మూషికుడు అప్పుడు గణపతి ఏమి చెయ్యాలని ఈ మూషికుడైతే ఎట్లా జావాలని కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే మూషికుని వెంట వాడే ఆ గణపయ్య ఉరుకుతా ఉన్నాడమ్మో ఆ మూషికుడు మూషికుని ఎంత పడే ఆ గణపయ్య ఉరుకుతా ఉన్నాడమ్మో ఆ మూషికుడు దేనితోని గొట్టిన ఆ మూషికుడు సత్తలేడనుకున్నాడు ఆ గణపయ్య దేనితోని కొట్టిన ఆ మూషికుడు సత్తలేడనుకున్నాడు ఆ గణపయ్య అప్పుడు గణపయ్య కళ్ళెర్ర చేసిండు పండ్లు పటపట గొరికి తనదంతమే ఇరిసి మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని సరసర్ర ఓ వట్టెను ఆ దంతము గడగడ వనక వట్టే ముల్లోకాలు ముందు మొక్కుల
మూషికుని తల్లి పార్వతిని చేర పరుగు పరుగున వచ్చి గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది. గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది. గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది. పార్వతీదేవితోని మూషికుని కాపాడుమని కోరెను ఆ తల్లైతే. పార్వతీదేవితోని మూషికుణ్ణి కాపాడుమని కోరెను ఆ తల్లైతే. ఆ భక్తురాలికైతే ఆ పార్వతి అభయమిచ్చినాదమ్మో ఓయమ్మ. ఆ భక్తురాలికైతే ఆ పార్వతి అభయమిచ్చినాదమ్మో ఓయమ్మ. ఆ పార్వతి మాత తన చేతికున్నట్టి గాజునే తీసింది. కొడుకు ఇసిరినట్టి దంతానికి ఎదురు గాజునే ఇసిరింది. దంతానికి ఎదురు గాజునే ఇసిరింది. దంతానికి ఎదురు గాజునే ఇసిరింది. విష్ణు చక్రమూలేను గిరగిర్ర దంతానికెదురెళ్ళేను ఆ గాజైతే. విష్ణు చక్రమూలేను గిరగిర్ర దంతానికెదురెళ్ళేను ఆ గాజైతే. ఆదిశక్తి మహిమతో ఆ దంతము అక్కన్నే ఆగిందమ్మో ఓయమ్మ. ఆదిశక్తి మహిమతో ఆ దంతము అక్కడనే ఆగిందమ్మో ఓయమ్మ. అది చూసి గణపయ్య తల్లి చెంతకు వచ్చి మాయమ్మ పార్వతి ఎంత పని చేస్తీవి, మూషికుని జంపగా అడ్డెందుకొస్తీవి. మూషికుని సంపద అంటెందుకొస్తీవి. మూషికుని సంపద అంటెందుకొస్తీవి. అప్పుడు పార్వతమ్మ